వెల్కమ్ టు హెచ్ఎన్9 టీవీ. నెల్లూరు బారా షాహిద్ దర్గా పీర్ల పండగకి ప్రతీక. ఈ చైర్మన్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బారా షాహిద్ దర్గా కమిటీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. నేను బారా షాహిద్ దర్గా చైర్మన్ గా, నా పేరు కాదర్ భాషమ్మ. ఇక్కడ బ్రహ్మాండంగా మా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారు నాయకత్వంలో, కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళిద్దరికి నాకు ఈ పదవి ఇప్పించినందుకు వాళ్ళిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఫస్ట్గా. తర్వాత వాళ్ళిద్దరు నాయకత్వంలో ఒక నెల కిందట ముందే, పండగ ముందు ఒక నెల ముందే ఇవన్నీ ఏర్పాట్లు చేయడంలో చాలా సంతోషంగా ఉంది. వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా లేడీస్కి టాయిలెట్ ఏర్పాటు చేశారు, స్నానాలు చేయడానికి గదులు ఏర్పాటు చేశారు, అదేవిధంగా వాళ్ళు గుడ్డలు మార్చుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. పార్కింగ్ కూడా వాళ్ళ వరకు ఆడ మన రొట్టెలు పట్టుకోవడానికి ఏ రొట్టె ఎక్కడ పట్టుకోవాలని ఉద్దేశంలో ఇక్కడ బోర్డు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా వాన్ వస్తే వాళ్ళు ఉండటానికి షెల్టర్లు ఏర్పాటు చేశాము. ఈ షెల్టర్లు చాలకపోతే ఫంక్షన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. 7 ఫంక్షన్ హాల్ చేశారు ఎమ్మెల్యే గారి నాయకత్వంలో. అదేవిధంగా వాళ్ళు బ్రహ్మాండంగా ఈ దర్గా మీద దృష్టి పెట్టి శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఏ రోజు ఏ నాయకుడు చేయని పనులు ఇక్కడ అంతా డెవలప్మెంట్ చేసింది ఒక శ్రీధర్ రెడ్డి. నాకు తెలిసి నేను 30 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను, కానీ ఈ సంవత్సరం నాకు ఈ పదవి వచ్చింది. అతని నాయకత్వంలో ఇక్కడ దర్గా 3 సంవత్సరాలు అధికారం ఉన్నాడు. అప్పుడు ఆ 3 సంవత్సరాల్లో దర్గాకి మనాళ్ళు అయితేమి, మసీదుకి మనాళ్ళు అయితేమి బ్రహ్మాండంగా డెవలప్ చేశాడు. ఎందుకంటే నేను అన్ని రాజకీయ నాయకులతో తిరిగా. ఇంత డెవలప్మెంట్ చేసిన నాయకుడు నేను చూడలే ఈ 40 సంవత్సరాలు. ఆ విధంగా అతనికి ఏంటంటే ఒక దృష్టి చేయాలన్నా అతను మనస్ఫూర్తిగా చేస్తాడు. కాబట్టి అతను 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యాడు. 3వసారి 35,000 మెజార్టీతో విజయం సాధించాయంటే ఒక చరిత్ర. 3వసారి మెజార్టీ తగ్గద్ది కానీ పెరగదు, ఈయనకి పెరిగింది. ఫస్ట్ 25 ఏళ్లతో గెలిచాడు, 2వసారి 18 ఏళ్ళతో గెలిచాడు, ఇప్పుడు 35 ఏళ్ళతో గెలిచాడంటే అతను చేసే కార్యక్రమాలు, అతను ఎప్పుడు ప్రజల అందుబాటులో ఉండే వ్యక్తి. ఎప్పుడు నా ప్రజలు నేను అనే ఉద్దేశంతోనే అతను ప్రజలు ఉన్నాడు. కాబట్టి అతనికి అన్ని మంచి పేరు వస్తుంది. ఇటువంటి కార్యక్రమాల్లో అతను ముందుంటాడు. విదేశీ విద్యాల నుంచి కూడా వస్తుంటారు జనాలు, లక్షల మంది వస్తుంటారు. లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ తమ్ముడిని ఎడబెట్టి గిరిధర్ గారిని అతను ప్రతిరోజు ఇక్కడ పరిశీలించి మా కమిటీ సభ్యులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని అందరికి విధంగా అందరికి సౌకర్యాలు ఎలాంటి ఇబ్బంది ఖర్చు చేయడానికి మేము ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సార్, మొహరం నెలలో బారా షాహిద్ దర్గా పండుగ సందర్భంగా ఎన్ని రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది? ఆ రోజుల్లో ఎలాంటి విశిష్టత ఉంది? మామూలుగా ఏంటంటే అంతకుముందు 30 సంవత్సరాల కిందట ఇక్కడ ఒక 5,000 మంది వచ్చేవాళ్ళమ్మా. అది సంవత్సరానికి డెవలప్ అయ్యి ఈ రోజుకి లక్షల మందికి చేరిందమ్మా. ఈ పోయిన సంవత్సరం 20 లక్షలు వచ్చారు. ఈ రోజు మేము అనుకుంటామంటే 40 లక్షలు వస్తారని. ఎందుకంటే ఇక్కడ అందుబాటులో బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేయడం కూడా అంతమంది వస్తారని ఉద్దేశం చేసాం. కానీ వస్తారు, ఇంకా పెరగద్ది కానీ తరగదు. 40 లక్షల మంది రావచ్చు అని ఏర్పాటు చేస్తాం. అన్ని ఫెసిలిటీ మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని చేసామ్మా. బ్రహ్మాండంగా చూడండి మీరు ఒకసారి. వాళ్ళకి అన్ని టాయిలెట్ చేసాము, స్నానాలు చేయడానికి షవర్లు ఏర్పాటు చేసాము, టాయిలెట్ ఏర్పాటు చేసాము, లేడీస్కి జెంట్స్కి ఏర్పాటు చేసాము, పార్కింగ్ ఏర్పాటు చేసాము, పార్కింగ్లో కూడా టాయిలెట్ ఏర్పాటు చేసాము. అన్ని విధాల శ్రీధర్ రెడ్డి నాయకత్వంలో ఇంత అరేంజ్మెంట్ చేసిన ఎమ్మెల్యే చరిత్రలో లేడు నాకు తెలిసి. 70 మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఒక 7 జోన్లుగా విభజించి మన గిరిధర్ రెడ్డి నాయకత్వంలో 7 జోన్లు చేసి 7 మందికి దర్గా కాడ కానీ బయట పని అన్ని దిగల వాళ్ళు జోన్లుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళందరూ తిరిగి ఎక్కడైనా ఎటువంటి లోపాలు అన్ని అరేంజ్మెంట్ చేశారు. ఎక్కడైనా ఎలాంటి లోపాలు ఉంటే వాళ్ళ దృష్టికి తెమ్మన్నారు. వాళ్ళ దృష్టికి తెచ్చి మనం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాయశక్తిలా ప్రయత్నిస్తామని మా శ్రీధర్ అన్న నాయకత్వంలో ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరుగుతుంది. సార్, ఈ బారా షాహిద్ పండగ అంటేనే గంధానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ఉంటారు. ఆ గంధం ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ సంవత్సరం ఏంటంటే గంధం ప్రతి ఒక్కరు అందేట్టుగా ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాం. మా కమిటీ సభ్యులు మా గిరిధర్ రెడ్డి గారితో, మన శ్రీధర్ గారితో మాట్లాడిన తర్వాత మీ అందరం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఆ గంధాన్ని అందే విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం, చేస్తాం కూడా అనుకుంటున్నాం.
సో క్యూ లైన్ లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది సార్? అంటే క్యూ లైన్ కంటిన్యూగా అయిపోయే విధంగా, ఎక్కడ స్టాప్ కాకుండా ప్రతి ఒక్కరికి దర్శనం తొందరగా అయిపోయే విధంగా ఎలాంటి చేసాం. చూడండి మీరు, ఇంత క్యూ ఎప్పుడూ లేదు. బ్యారికేడ్ చేసి ఉండరు. ఈ రోజు అంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి బ్యారికేడింగ్ చాలా పెంచాం. ఇదంతా ఏర్పాటు చేసాను. అన్ని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరు వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు దర్శనం చేసే విధంగా ఏర్పాటు చేశాం. సార్ ఇంకా హెల్ప్ లైన్, పోలీస్ ప్రొటెక్షన్ ఎలా ఉంది సార్? పోలీస్ ప్రొటెక్షన్ ఆడ ఒక స్టేషన్ పెట్టున్నారు. వాళ్ళు ఉండరు, ఇప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో ఉన్నారు. ఎస్పీ గారు వస్తున్నారు, డిఎస్పీ గారు వస్తున్నారు, ఎస్ఐలు వస్తున్నారు. అందరూ ఇక్కడ జరుగుతూ ఉండవు. అన్ని వాళ్ళ నాయకత్వంలో కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉంది. నిన్న కలెక్టర్ గారు కూడా వచ్చారు, ఎస్పీ గారికి వచ్చారు, పరిశీలించారు. అదేవిధంగా ఇక్కడ మనకి నవాజ్ చదువుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు. లేడీస్కి ఏర్పాటు చేశారు, జెంట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు లేదమ్మా, ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేశారు. అన్ని సౌకర్యాలు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సార్ రొట్టెల పండుగ ఈ బారాషాయి దర్గా ఈ మొహరం సమయంలోనే రొట్టెలు మార్చుకునే పద్ధతి కూడా ఉంది. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? వాటర్ లెవెల్స్ చెక్ చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి సార్? మా వాటర్ లెవెల్ తగ్గి ఉంటే పీడబ్ల్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడి వాటర్ గడ సోమశిల నుంచి తీసుకొచ్చామమ్మా. అక్కడ వాళ్ళగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ గడ ప్యూరిటీ గడ వేసి, కెమికల్ వేసి, మీ బ్లీచింగ్ వేసి ఎప్పటికప్పుడు అక్కడ క్లీన్ చేసి ఏర్పాటు చేశారు. ఈతగాళ్ళని కూడా ఏర్పాటు చేశారు. అన్ని విధాల ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. సో చాలా రకాల రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టెలు అన్ని రొట్టె ఘాట్లో ప్రతి రొట్టె మీరు పోయి చూడండి. ఏ రొట్టె ఎక్కడ పట్టుకోవాలా అనే ఉద్దేశంతో మేము బోర్డు కూడా ఏర్పాటు చేసాం. అన్ని బోర్డు దగ్గర 9 బోర్డులు ఏర్పాటు చేసాను. 9 రకాల రొట్టెలు ఏర్పాటు చేసాను. రేపు సాయి మంజిల్, ఇప్పుడు చంద్రమాలి 17 అమ్మా, 18 వచ్చి గంధం ఉత్సవము, 19 వచ్చి రొట్టెల పండగ, 20 వచ్చి తాలే ఫాతిహ, 21 ముఖ్యం సభ. ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు సార్? ఏమైనా మా ముఖ్య అతిథులు అంటే మన రాష్ట్ర మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు వస్తారు. మున్సిపల్ దేవస్థాన శాఖ మంత్రి మన రామనారాయణ వస్తారు. ఇంకా పార్లమెంట్ సభ్యుడు ఏమిరెడ్డి రామజీ వస్తాడు. ఇంకా మినిస్టర్లు గారు రావచ్చు, పవన్ కళ్యాణ్ గారు రావచ్చు అంటున్నారు. వస్తే రావచ్చు. 19 వస్తేనే మాకు కూడా మా దర్గా కాడ కొద్దిగా పేరు బాధ్యతలు వస్తాయి స్టేట్ లెవెల్లో. ఆయన వస్తే ఒక ఫోకస్ కదా. ఆయన వచ్చిన చంద్రబాబు నాయుడు వచ్చిన వస్తారని ఆశిస్తున్నాం మేము కూడా. అది సో దర్గాకి సంబంధించి ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. మనం దర్గాలో అంతకుముందు పోయిన సంవత్సరం 12 అడుగులు ఎక్స్టెండ్ చేసాం. ఇంకా ఎడల్పు చేసాం. బాగా భక్తులకు ఇరుకు అవుతుందని ఈ సంవత్సరానికి 12 అడుగులు చుట్టూ పెంచారు. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అన్ని పెంచారు. పెంచిన తర్వాత అది నిరుడు అట్టే చేశారు వైసీపీ గవర్నమెంట్లో. దాన్ని ఏమి పట్టించుకోలే. ఈ సంవత్సరం మే చైర్మన్ తర్వాత నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోయి అది చేస్తే బాగుంటుంది అన్న తర్వాత వెంటనే ఆదేశాలు ఇచ్చాడు కార్పొరేషన్ అధికారులకి. చూడండి మీరు లోపలంతా ఇది అంటే మార్పులు వేయడానికి టైం దొరకలేదు కాబట్టి ఈ సంవత్సరం ప్లాస్టింగ్ చేసాం. వచ్చే సంవత్సరం అది కూడా మార్పులు చేసి ఇంకా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం. సార్ కడప నుంచి పెద్దలకి ఆహ్వానం వెళ్ళిందా సార్ మన దర్గా నుంచి? అమ్మ, నిన్న మా కమిటీ సభ్యులు, మా నాయకులు షమీబాయి, షాబీర్బాయి, షంసుద్దీన్ నాయకత్వంలో, మా నలుగురు నాయకత్వంలో మా కమిటీ సభ్యులు అంతా వచ్చారు. దగ్గర ఒక 60-70 మంది పోయినామమ్మ. పోయి ఆయన్ని మా కడప పీఠాధిపతిని ఆహ్వానించాము. ఆయన కూడా 18వ తేదీ వస్తానని మాటిచ్చాడమ్మ. ఆయన నాయకత్వంలోనే మనకు గంధం ఎక్కతాము. ప్రతి సంవత్సరం పీఠాధిపతి తెచ్చనే ఎక్కతాయి. సో పీఠాధిపతి వచ్చి ఆ గంధం కలిపితేనే అక్కడి నుంచి ఇక్కడికి. అవును. విశేషత అంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆయనే వచ్చి చేస్తున్నాడు. అదే మేము కూడా అదే పాలసీ అమలు పరుస్తున్నాం. ఈ రొట్టెల పండుగ స్టోరీ అయినా చెప్పగలరా అమ్మ? రొట్టెల పండుగ అంటే మొహరం, మన నెలపొడుపు చూసిన మొహరం పండుగ స్టార్ట్ అవుతుంది. నెలపొడుపు చూసిన తర్వాత స్టార్ట్ అవుతామ్మా. 9 అది మొట్టమొదటి ఏంటంటే అది రొట్టెల పండుగ 10వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ అయినా 9, 8, 9 గుణం దొక్కుతారమ్మా. 10వ తేదీ మళ్ళీ అంటే ముగింపు అవుద్ది. ముగింపు ఒక మనిషి చనిపోయిన తర్వాత మూడో రోజు దినం చేస్తారు కదా. అదే విధంగా జియారత్ అంటాం పండగని. ఆ జియారత్ రొట్టెల పండుగ.
చరిత్ర అంటే మనకైతే తెలియదు. 12 మంది 12 మంది ఇక్కడ సమాధులైనారమ్మా. ఆ సమాధులకి పూజించుకోవడం, ఆ సమాధులకి పూజించుకొని, ఎందుకంటే ఇక్కడ పడ్డాయని తెలిసింది ఎవరు మన షమ్మీబాయ్ చెప్తుంటాడు. దాని చరిత్ర దాని తెలియక మాకు తెలీదు. ఆ తలకాయలు వచ్చి పడ్డాయని, ఆ పడ్డాయి తలకాయలు సమాధులు కట్టారని, వాళ్ళకి ఆ సమాధుల తలకాయని కాపాడుకుంటూ ఒక పులి బొమ్మ కట్టు వాళ్ళు కాపాడుతుంటే ఎవరో పోయి దాన్ని చూసి దాన్ని చేసి సమాధులు చేస్తే అప్పటి నుంచి రొట్టెల పండగ. మేము చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి రొట్టెలు పట్టేవాళ్ళం. 4 గంటలకు వచ్చేవాళ్ళం, 6 గంటలకు పంపించేసేవాళ్ళం. ఈరోజు ఈ పండగ ఇప్పుడు ఈ సంవత్సరం అంటే 10 రోజులు అయ్యేది పండగ, కానీ అధికారికంగా 5 రోజులు చేసాము. ఈ సంవత్సరం 10 సంవత్సరాలు 10 రోజులు 5 రోజులు ముందే వచ్చేసారు ప్రజలు. చూస్తున్నారు కదా ఎట్లా పండగ. రేపు స్టార్టింగ్ పండగ, కానీ 5 రోజుల నుంచి వస్తానే ఉండరు లక్షల జనాలు. సో ఈ సందర్భంగా ప్రజలకు ఏం చెప్తారు సార్? నెల్లూరు పట్టణ ప్రజలు, నెల్లూరు పట్టణ ప్రజలకంటే గర్వకారణం మాకు. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ లేదు దర్గా. ఈరోజు అంత లక్షల మంది జనాలు వస్తుంది. ఇది ప్రపంచాత్మగా పేరు వచ్చిందంటే మా నెల్లూరు ప్రజలకే గర్వకారణం ఈ పండగ అనేది. అది ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా అందరి చెప్పండి సార్, ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకొని, ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోమని చెప్తున్నాం. ఇంకా లక్షల మంది కుల మతాలకు ఇక్కడ వచ్చేదమ్మా 75% హిందువులు వస్తారు, 25% ముస్లిమ్స్ అమ్మా. ఇది ఎందుకంటే మేము జియారత్ అంటాము. మాకు పండగలు ఏంటంటే ఒక బక్రీద్, రంజాను బక్రీదే. ఈ పండగ మొహరం అంటాం. మొహరం అంటే ఈ పండగకి మామూలు జియారత్ అంటాం మేము. ఆ పండగని ఏంటంటే హిందువులు రొట్టెల పండగ ఏర్పాటు చేసి నామకరణం చేశారు. అదే రొట్టెల పండగ కంటిన్యూ అవుతుంది. రొట్టెల పండుగ ఏంటంటే వాళ్ళకు మీరు వచ్చారు, ఏదో రెట్టి పెట్టుకున్నాం, ఆరోగ్య రెట్టి పెట్టుకున్నాం, మీ ఆరోగ్యం బాగేది, మళ్ళీ మీరు నలుగురు చెప్తారు, మీరు వస్తారు. ఆ విధంగా డెవలప్ అవుతాం. నమ్మకం అనేది ఈ 12 మంది మీద ప్రజలకి నమ్మకం. ఆ నమ్మకంతో ఇంత లక్షల మంది వస్తున్నారంటే ఆ నమ్మకం లేకపోతే రారు కదమ్మా. అది సో ఇవి నెల్లూరు బారాషాహి దర్గాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 12 మంది దేవతల్ని పూజించుకొని ఆ దర్శన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కాబట్టి ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని చైర్మన్ గారు చెప్తున్నారు. దర్గా నుంచి మన HN9 టీవీ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.